ఈ సంక్రాంతికి రథం ముగ్గులు వేస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ రీల్ చూడాల్సిందే. అసలు సంక్రాంతికి రథం ముగ్గులు ఎందుకు వేయాలి? వేస్తే ఏ రంగులు వేయాలి? ఎటువైపు తిప్పి వేయాలి? ఇవన్నీ తెలిసేసుకుందాం. సంక్రాంతి పూర్తి పేరు మకర సంక్రాంతి. అంటే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణము చెందుట, అంటే ఎంటర్ అవుతున్నాడట. సూర్యుడు 7 గుర్రాలు ఉన్నటువంటి రథంలో వస్తాడని, ఆ రథానికి ఓ రథసారథి ఉంటాడని చెప్తారు. అందుకే సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నందుకు ఆ రథం ముగ్గుని సింబాలిక్గా వేస్తామన్నమాట. సూర్యుడు గుర్రాలు ఏ రంగులో అయితే ఉన్నాయో ఈ రథం ముగ్గులో చక్రాలకు అదే రంగు వేయాలట. అయితే ఈ ఫోటో మీరు అందరూ చూసుంటారు. ఈ ఫోటోలో ఓ చిన్న తప్పు ఉంది. సూర్యుడి యొక్క రథానికి ఉన్న గుర్రాలు తెల్ల రంగులో ఉండవు. ఏ రంగులో ఉంటాయి? ఆదిత్య హృదయంలో హరిదశ్వత్ సహస్రార్చి సప్త సప్తిర్ మరీచిమాన్ అని ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క గుర్రాలు ఆకుపచ్చ గుర్రాలట. సూర్యుడు వస్తేనే కదా మరి ఫోటోసింథసిస్ జరిగి ఆకులని పచ్చగా మారుతాయి. అందుకే రథం ముగ్గేసినప్పుడు చక్రాలకు గ్రీన్ కలర్ వేసి బంగారు రథం కాబట్టి రథం మొత్తానికి బంగారు కలరో ఎల్లో కలరో వేస్తామన్నమాట. అయితే ఈ రథాన్ని ఎటు తిప్పి వేయాలి? సూర్యుడు ఎప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు కాబట్టి సూర్యుడు రథం గోపురం ఎప్పుడు ఈస్ట్ వైపు ఉంటుంది. అందుకే గోపురాన్ని ఈస్ట్ వైపు ఉండేలా ముగ్గు వేసుకోవాలి. ఈ విషయాన్ని తెలియని వాళ్ళందరికీ కూడా ముగ్గులు వేసే కన్నా ముందే షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో చేసేయండి.